మరణాత యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 సంవత్సరము జనవరి 29వ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను వెడగొట్టెదను. ఆమెన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మన విశ్వాస జీవితంలో ఎత్తు పల్లాలు ఎన్నో ఉంటాయి. మనం ఎక్కలేనంత ఎత్తైన ప్రాకారాలు, సుడిగుండాలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో త్రియేక దేవుని మీద ఆధారపడాలి. మన భారం ఆయన పైన వేయాలి. ఎన్ని ప్రార్థనలు చేసినా కొండ వల్లే సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. అయినా సమాధానం లేదని చింతపడవద్దు. అయితే మనల్ని పరీక్షించడానికి ఆలస్యం అవుతూ ఉంటుందని భావించుకోవాలి. యేసయ్య మన విశ్వాసంను పరిశీలించువాడు మాత్రమే, శోధించువాడు కాదు. నెరవేర్పు వచ్చే వరకు ప్రార్థన చేస్తూ సర్వశక్తుడైన యేసుకు ధ్యానంలో మొరపెడితే మన ముందు ఉన్న సమస్యలు, మెట్టలు, గుట్టలు, ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు, వంకర త్రోవలు మొదలైన వాటన్నిటినీ సరళం చేసి అగ్నిలో కాల్చివేసి మన ముందర ఉన్న మార్గమును తిన్నని మార్గము చేసి మనల్ని నడిపించేవాడు మన మంచి గొర్రెల కాపరి. కావున ఆయన మార్గంలో నడిస్తే ఇశ్రాయేలీలకు ముందు నడిచి విజయం ఇచ్చినట్లే మన ప్రార్థనలకు సరళమైన సమాధానం పొందగల స్థితిని దేవాది దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆటంకములను, అడ్డులను సరళము చేసి నీ ప్రియ బిడ్డలైన మమ్మలను సురక్షితంగా కాపాడుచున్న మా మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువా, నేడు ఈ గురువారమున నీవు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానములకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా జీవితంలో ఎన్నో సమస్యలు గుట్టలుగా ఏర్పడి మెట్టలుగా పేర్కొని పోయినవి. ఆ మెట్టలను మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చదును చేసి సరళము చేయమని వేడుకొనుచున్నాము. మా యుద్ధశూరుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీకును మాకును దుష్టశక్తులు అడ్డుగోడలను పెట్టవలనని పాపము ద్వారా మమ్మలను పడగొట్టుచున్నవి. గనుక అట్టి ఇనుప గోడలను కూల్చివేసి నీవే మమ్మను కాపాడి రక్షించువాడవని భక్తి విశ్వాసములతో ప్రార్థించుచున్నాము. కావున అట్టి గోడలను, ఇనుప గడియలను పడగొట్టి నీ సన్నిధిలో నిరంతరము నివసించగల భాగ్యములతో మమ్మను నింపి దురాత్మశక్తులను వెళ్ళగొట్టుమని వేడుకొనుచున్నాము. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకొనుచున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనల వర్షం కుమ్మరించి ఫలింపచేయము. ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని, బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం దయచేయము. మేము పొందిన విజయములను, స్వస్థతలను, మేళ్లకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన వెళ్ళ అన్ని నూరంతలుగా కుమ్మరించు. ఏ అంశం మరిచితిమో, విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఆయన పేరిట మన సంతోషము పరిపూర్ణమగునట్లు మనము అడిగిన ఈవులను అనుగ్రహించును గాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. మహామహుడవని నిన్ను గలమెత్తుకొని ఆడేదన్, మహోన్నతుడవని నీ మహిమను నే చాటేదన్. మహామహుడవని నిన్ను గలమెత్తుకొని ఆడేదన్, మహోన్నతుడవని నీ మహిమను నే చాటేదన్. ఆపత్కాలములో నమ్మదగిన నజరేయుడా, ఆశ్చర్య కార్యములు జరిగించు అద్వితీయుడా,